అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహం. పూర్వాచార్య వైభవంలో ఇవాళ భగవద్ రామానుజుల వారి గురించి తెలుసుకుందాం. వీరి గురించి విశదంగా 3 రోజులో 4 రోజులో తెలుసుకుందాం. వీరు శ్రీపెరుంబుదూరు అను గ్రామమున అవతరించిరి. వీరు చైత్రమాసంలో శుక్లపక్షంలో పంచమి తిథిన గురువారం ఆరుద్ర నక్షత్రాన ఆదిశేష అంశతో ఆసూరి కేశవాచార్య కాంతిమతి దేవులకు జన్మించారు. వీరికి రంగనాథుడు ఉభయ విభూతి నాయకత్వాన్నిచ్చి ఉడయవర్ అను నామాన్ని ఇచ్చినారు. ఉడయవర్ అంటే ఆసక్తి అని అర్థం. శ్రీరంగంలో ఉడయవర్ సన్నిధి అంటారు. ఆ కాలంలో వేదానికి అపార్థాలు చెబుతూ ఉంటే రామానుజుల వారు వీటికి సరైన అర్థాన్ని చెప్పి శారదాదేవి దుఃఖాన్ని పోగొట్టినారు. అంతా శారదాదేవి ఆనందపడి భాష్యకార అన్న బిరుదుని ఇచ్చింది. తిరుమలలో ఉండికి ఎదురుగుండా భాష్యకార సన్నిధి కలదు. రామానుజుల వారి జీవితం నందు వైరాగ్యం కలిగి కాంచీపురంలో వరదరాజస్వామి సన్నిధానంలో సన్యాసాశ్రమం స్వీకరించినారు. అప్పటి నుంచి వీరికి యతిపతి అను తిరునామం వరదరాజులు కటాక్షించారు. యతిపతి సన్నిధి కాంచీపురంలో కలదు. వీరు తిరునారాయణపురం అనగా మేల్కోట 12 సంవత్సరం ఉండి తిరుగు ప్రయాణంలో సంపత్ కుమారులను జాగ్రత్తగా చంటి బిడ్డవలే చూడమని చెప్పారు. అక్కడి వారు వీరి ఎడబాటు సహించలేక దుఃఖించుతూ ఉంటే మీరు బాధపడవద్దు అని తమ శక్తిని అక్కడ ఉన్న తన విగ్రహంలోకి ప్రవేశపెట్టినారు. అప్పుడు ఆ విగ్రహం మాట్లాడినది. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న రామానుజుల సన్నిధిని పేసుం యతిరాజర్ అని అంటారు. పేసుం యతిరాజు అంటే మాట్లాడే స్వామి అని అర్థం. శ్రీపెరుంబుదూరులో వీరు జన్మించగానే వీరి మేనమామ అయిన పెరియ తిరుమల నంబిగారు వచ్చి తన మేనల్లుడిని చూచి సర్వలక్షణ సంపన్నుడకు బిడ్డను చూచి లక్ష్మణాచార్యులు అని నామకరణం చేసి లక్ష్మణముని అని కూడా అంటారు. ఈ లక్ష్మణముని సన్నిధి తిరువల్లికేణిలో పార్థసారథి సన్నిధిలో కలదు. వీరి మేనమామ అయిన పెరియ తిరుమల నంబిగారు వీరిని చూచి వీరి సేవా స్వభావమును చూచి ఇళయాళ్వార్ అని కూడా నామకరణం చేశారు. ఇళయాళ్వార్ సన్నిధి శ్రీపెరుంబుదూరులో కలదు. వీరు ఎప్పుడూ తిరుప్పావై అనుసంధానం చేయుటచే వీరికి పంచ సంస్కారాలు చేసిన పెరియ నమ్మిగారు తిరుప్పావై జీయర్ అని నామాన్ని కటాక్షించారు. ఈ తిరుప్పావై జీయర్ సన్నిధి మధురాంతకమున ఏరికత్తరామన్ సన్నిధానంలో ఉన్నది. వీరు తిరుక్కోటియూరులో ఆర్తి కలవారందరికీ మంత్రార్థం చెప్పగా తాను ఒక్కరు నరకానికి పోయినా అందరూ మోక్షానికి వెళ్ళెదరు కదా అన్న వీరి అభిప్రాయానికి వీరి దయాగుణానికి ఆశ్చర్యపడి తిరుక్కోటియూరు నంబిగారు వీరిని ఎంబెరుమనార్ అని బిరుదు ఇచ్చారు. ఈ సన్నిధి తిరుక్కోటియూరులో ఉన్నది. భగవద్ రామానుజుల వారు గోదాదేవి మొక్కును తిరుమాలురిన్ సోలైలో వేంచేసిన సుందరబాహు పెరుమాళ్ళకి 108 గంగాళాల పాయసాన్ని సమర్పించి గోదాదేవి మొక్కును తీర్చగా ఆండాళ్ తల్లి భగవద్ రామానుజుల వారిని కోయిలన్న అని పిలిచినది. ఈ కోయిలన్న సన్నిధి శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నది. శ్రీమన్నాథముని ఆళ్వార్ తిరునగిరిలో కన్నెను సిడుతాంబు 12,000 సార్లు ఏకపీఠంపై సేవించగా నమ్మాళ్వార్ ప్రత్యక్షమై భవిష్యతాచార విగ్రహాన్ని ఇచ్చినారు. ఈ భవిష్యతాచార్యులు ఆళ్వార్ తిరునగిరిలో కలరు. ఈ రామానుజుల వారు సన్నిధిని దేశికేంద్రాయ సన్నిధి అని కూడా అంటారు. ఇక్కడ భవిష్యతాచార్యులు శ్వేత వస్త్రం తెల్ల వస్త్రం ధరించి ఉంటారు. తిరువాలి తిరునగర్లో రామానుజుల వారి సన్నిధిని పరకాల పాదభక్తర్ అంటారు. ఇక్కడ పరకాలుని పాదముల వద్ద రామానుజుల వారు ఉంటారు. చెన్నైలో వరదముత్తియప్పన్ వీధిలో గల వరదరాజుల సన్నిధిలో గల రామానుజుల వారిని రామానుజ అంటారు. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.